కానీ కోపం కొన్ని కొన్ని సందర్భాల్లో అవసరం. ధర్మం నిలబడాలి అంటే కోపం రావాలి. రాముడు యుద్ధకాండలో యుద్ధం చేసేటప్పుడు కోపం తెచ్చుకొని యుద్ధం చేశాడు. కోపం లేకపోతే రాక్షస సంహారం జరగదు. కరదూషణాలతో యుద్ధం చేసేటప్పుడు ఆయన క్రోధ స్వరూపాన్ని వర్ణిస్తారు వాల్మీకి రామాయణంలో. ధర్మం కోసం దుష్ట శిక్షణ శిష్టరక్షణ చెయ్యాలి అంటే ధర్మం కోసం కోపం. అందుకనే పితృధర్మంగా తండ్రి పిల్లవాడి మీద కోపం ప్రదర్శించడం తప్పు కాదు, కానీ ఆ కోపాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. ఉత్తమే క్షణికాత్ కోపం మధ్యమే ఘటికాద్వయం అన్నది అందుకు. ఆఫీసులో ఆఫీసర్గా కోపం ప్రదర్శించడం తప్పు కాదు, కానీ మానవత్వాన్ని కోల్పోయి పశువులాగా ప్రవర్తించకూడదు. కోపము ఒక్కోసారి పనులు సాధించి పెడుతుంది. ధర్మకార్యాలు సాధించాలంటే కొన్ని కొన్ని వాటికి కోపం ప్రదర్శించాలి.